చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించినప్పటికీ చివరి స్థానం నుంచి ముందుకు కదలలేదు. లక్నోపై అద్భుత విజయం సాధించిన పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మార్చుకోలేకపోయింది. అయితే ఓడిన లక్నో జట్టు 4వ స్థానానికి చేరుకోవడం గమనార్హం. సోమవారం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. దీంతో చెన్నై తన వరుస ఓటములకు చెక్ పెట్టేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 63 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అనంతరం చేజింగ్ లో చెన్నై జట్టు 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఎంఎస్ ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేయగా సచిన్ రవీంద్ర 37, అరంగేట్ర ఆటగాడు షేక్ రషీద్ 27 పరుగులు, అలాగే శివన్ దూబే 43 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో లక్నోపై విజయంతో చెన్నై గత 5 మ్యాచ్ల పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. కానీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి మాత్రం ముందుకు కదలలేకపోయింది. ఈ సీజన్ లో 3వ ఓటమి తర్వాత లక్నో 4వ స్థానంలో కొనసాగుతుంది. కరణ్ నాయర్ అద్భుతమైన బ్యాటింగ్ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో తొలి ఓటమిని చవిచూసింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై జట్టు 7వ స్థానానికి చేరుకుంది. ఓడిపోయిన ఢిల్లీ ఒక స్థానం దిగజారి 2వ స్థానానికి పడిపోయింది. ఇక ప్రస్తుత పాయింట్ల టేబుల్లో జట్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ ఈ 4 జట్లు తలా 4 మ్యాచ్లో గెలిచి 8 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ వ్యత్యాసం కారణంగా ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ లో నిలిచాయి. గుజరాత్ టైటాన్స్ +1.081 గా నెట్ రన్ రేట్ ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ +0.899 గా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు +0.672 గా ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ +0.086 గా ఉంది. ఈ 4 జట్లు టాప్ లో కొనసాగుతున్నాయి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ 3 మ్యాచ్ల్లో ఓడి 3 మ్యాచ్ల్లో గెలిచి 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్లకు గాను 3 గెలిచి 2 ఓడిపోయి పాయింట్ల టేబుల్ 6వ స్థానంలో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్లకు గాను 2 గెలిచి 4 ఓటములతో పాయింట్ల టేబుల్లో 7వ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్లకు గాను 2 గెలిచి 8వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ల్లో 2 గెలిచి 9వ స్థానంలో ఉంది. ఇక చివరిగా చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్లకు గాను 5 మ్యాచ్ల్లో ఓడి 2 మ్యాచ్ల్లో గెలిచి 10వ స్థానంలో కొనసాగుతుంది.